వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. మెంతాకు టమోటా చట్నీ, స్పైసీ చట్నీ అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి వేసుకొని తింటే ఈ చట్నీ రుచి ఏరబ్బా. పైగా ఎంతో ఆరోగ్యం కూడా ఈ చట్నీ వేసుకొని తింటే. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందర ఒక మెంతి కట్టను తీసుకొని దాన్ని శుభ్రంగా ఒలిచి బాగా వేర్లన్నీ కట్ చేసి నీళ్ళలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలా. 2 టమాటాలు కోసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలా. తర్వాత ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఒక స్పూను ఎండుమిర్చి, నిమ్మకాయ సైజు చింతపండు కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలా నీళ్లు పోసుకుని. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా ఏడెక్కాక ఎండుమిర్చిని వేసుకోవాలా. ఎండుమిర్చిని వేసుకొని 15 ఎండుమిర్చి అండి. ఒక కట్ట మెంతికూరకి 15 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత దానిలోకి ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలా. మొదట ఒక ధనియాలు, జీలకర్ర వేయించిన తర్వాత లాస్ట్లో వేసుకుంటాం తెల్ల నువ్వులు. ఈ ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలా. మెంతులు వేయరండి, మెంతులు, మినపప్పు ఏం వేయరు, తాలింపులు వేస్తాం కదా, వీటిలో ఏం వేయరు. తెల్ల నువ్వులు వేసుకుని వేయించుకున్న తర్వాత అవి చిట్టపట్టలాడిన తర్వాత ఒక గుప్పెడు నిండా కరివేపాకు తీసుకుని కడిగి దాంట్లో వేసేసి ఇవ్వాలా. కరివేపాకు బాగా వేగిన తర్వాత అది బాగా ఏగుద్ది. కరివేపాకు వేగిన తర్వాత పట్టుకొని చూస్తే ఇరుగుద్ది, అది వేగినట్టు లెక్క. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పక్కన ఒక దానిలోకి తీసి పెట్టుకోవాలా. ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని ఏగిపోయినాయి. ఇప్పుడు బాగా ఏగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలా. కరివేపాకు ప్రతి దానిలో ఇలా వేసుకుంటే పచ్చట్లు మంచిది. తాలింపులు వేస్తే తీసి పడేస్తారు. ఇటు పచ్చట్లు వేసుకుంటే మెదిగిపోద్ది కదా, తింటే ఐరన్ శాతం ఎక్కువ, మంచిదండి కరివేపాకు. అదే కళాయిలో కాసింత నూనె వేసి ఆయిల్ ఏడెక్కాక మెంతికూర కడిగి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ మెంతికూర వేసి వేయించుకోవాలా. మెంతికూర ఎంత బాగా ఏగితే అంత మంచిది, లేకుంటే చేదు వస్తుందండి. బాగా వేగాలి మెంతికూర. చాలా మంది మెంతికూర వరకు సపరేట్ గా వేయించి తర్వాత టమాటాలు వేస్తారు. మనం ఇట్ట కూడా వేయించుకోవచ్చు. మెంతికూర వేగిన తర్వాత ఈ తరిగి పెట్టుకుని బాగా వేగాలి కదా, వేగింది. ఇప్పుడు వేగిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్నాం చూడండి టమోటాలు, ఆ టమోటాలు కూడా వేసేసేయాలి దీనిలో. సన్నగా తరిగి పెట్టుకున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు వేసేస్తే కొంచెం సేపు బాగా మగ్గాలి ఈ టమోటాలు. టమాటా వేస్తే నీ మెంతికూరలో రుచిగా ఉంటుంది. మెంతి పచ్చట్లోను టమాటా వేసి ఉట్టి మెంతి పచ్చడి కూడా చేస్తారు, ఎండుమిర్చి మెంతికూర పచ్చడి. నేను టమాటాలు వేసి కొద్దిగా వెరైటీగా ఉంటుందని, బాగా రుచిగా ఉంటుందని టమాటాలు వేసాను. పచ్చిమిర్చి కూడా వేస్తారు, 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి వేస్తారు. నేను మొత్తం ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేసుకుంటే అదొక టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి ఏమో తెల్లగా బాగా కొద్దిగా అట్ట ఉంటుంది. తర్వాత అంతా వేగిపోయింది, టమాటాలు మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి అలా ఈ ఎండుమిర్చి చల్లారిపోయినాక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ పట్టించాలా. మిక్సీ పట్టించినాక ఇది మిక్సీ పట్టించుకోవాలి. కొద్దిగా మెత్తగా పట్టించుకోవాలా. కొద్దిగా లైట్గా, అంత మెత్తగా కాదు అంత బరగ్గా కాదు, కొద్దిగా అట్లా పట్టించాలా. మెదిగిపోయింది. దీనిలోకి మనం వేయించి పెట్టుకున్నాం చూడండి ఈ టమోటాను, ఈ మెంతికూర, అది కూడా వేసేసి కాసింత ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టించాలా. మిక్సీ పట్టించినాక ఇది మెత్తగా మెదిగిపోయింది. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం చూడండి, ఆ నానబెట్టుకున్న చింతపండు వేసి వెల్లుల్లిపాయలు 5-6 వెల్లుల్లిపాయలు వేసి కాసిన నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టించాలా. మిక్సీ పట్టించినాక మెదిగిపోయింది మిక్సీ పచ్చడి చూడండి, మెదిగిపోయింది. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని అంతా మొత్తం ఒక గిన్నెలో తీసుకోవాలా. గిన్నెలో తీసి పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దానిలోకి తగినంత ఆయిల్ ఒక 4-3 స్పూన్లు పోయాలా దాంట్లో. ఎందుకంటే తాలింపుకు కదా, 2-3 స్పూన్లు పోసేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక దానిలోకి ఆవాలు, 2 ఎండుమిర్చి కట్ చేసిన ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, మినగపప్పు, ఈ 3 వేసేసి 4 అవి చిట్టపట్టలాడిన తర్వాత బాగా చిట్టపట్టలాడాలా. కొన్ని ఎల్లుల్లిపాయలు వేయాలా, కచ్చాపిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయలు వేసి ఒక గుప్పెడు కరివేపాకు వేయాలా. గుప్పెడు కరివేపాకు వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని మొత్తం వేగిపోయింది. మిశ్రమం అంతా వేగిపోయిన తర్వాత అదంతా మొత్తం వేగిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా పచ్చడిపై తాలింపులో వేసుకోవాలి. అంతే, టేస్టీ మెంతికూర పచ్చడి రెడీ అయినట్టేను. ఈ మెంతి ఆకుల్లో మన ఆరోగ్యానికి చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఎన్నో పోషకాలు ఉంటాయి. మెంతికూరను ప్రతిరోజు తింటే పక్షవాతము, మలబద్ధకము, పొత్తి కడుపు నొప్పి, నాడీ వ్యవస్థ దెబ్బతినటం రాకుండా ఉంటారు. ఆ రక్తస్థాయిలో కూడా మెరుగుపడతాయి. బరువును తగ్గిస్తుంది మెంతికూర ఎక్కువ తింటేను. ఆస్మా, విపరీతంగా దగ్గు వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు మెంతికూర తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే మహిళలో అధిక రక్తస్రావం, అంటే ఇప్పుడు నెలసరప్పుడు ఎక్కువగా రక్తస్రావం పోతుంటుంది కదా, మనకు తెలిసిందే. నేను మెంతికూర చలవ కదా, మెంతికూర అధిక స్రావం పోతుంటే బాధపడే వాళ్ళు సంఖ్య కూడా ఎక్కువే. అలాంటి వారు కూడా ఈ మెంతికూరని తినడం వల్ల మంచిది. అసలు ఈ మెంతికూర అందరూ తినటమే మంచిది. షుగరు, బీపీ, అల్సర్ వీళ్ళందరూ తినడం మంచిది. ఇది ఇడ్లీలోకి అన్నింటిలోకి బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్